మందు బాబులేందయ్యా మందు బాబులు బిర్యానీ బాబులు సిగరెట్ బాబులు జ్యూస్ బాబులు కూల్ డ్రింక్ బాబులు ఐస్ క్రీమ్ అమ్మాయిలు చాక్లెట్ అక్కలు అంటున్రా లేదు కదా మరి మందు తాగేటోళ్ళను మందు బాబులు బీర్ బాబులని ఎడ్డిచ్చుడేంది తాగేటోళ్ళు అంటే అందరు కలిసైపోయింది అరే వాళ్ళకు మనసుకు తుర్త అనిపించేది తాగుతుండ్రు హలో ఇవాళ ఏ సర్కారైనా ఇన్నిగానం పథకాలు పెడుతుందంటే అందులో ఎక్కువ పైకం ఇచ్చేది గాల్లే మళ్ళా వాళ్ళ మంచి చెడ్డలు మాట్లాడేటోళ్ళు లేరని కొట్లాడే సంఘాలు లేవనే కదా గంత తక్కువ చేసి మాట్లాడుతుర్రు గసొంటి ఇక బంద్ చేస్తే మంచిది పీలర రేట్లు పెంచినందుకు బాలర కూకొని బాధపడేటోళ్ళ తరపున కొట్లాడటానికి ఈ అన్న ముంగట్టుకొచ్చిండు పేరు రామచంద్రారెడ్డి ఊరు యాదగిరిగుట్ట దగ్గర గౌరాయిపల్లి ఆడిడ కాదు సీదా హైదరాబాద్ ప్రజాభవన్ కు వచ్చి ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చిండు బీలర రేట్లు దించకుంటే తాగేటోళ్ళ తడాక ఏందో చూపిస్తామని అన్న ఉత్తగేమిడికి రాలేదు శాన్యం వరకు చేసిండు గత వారం నుంచి సర్వే చేసిన నేను వారి బాధ ఏందో నాకు తెలుసు దోస్తులను చుట్టాలను ఊరోళ్ళని సర్వే చేసినట్ట బీలర రేట్లు పెంచినందుకు మీకు వచ్చిన తిప్పలేందని ఎవరేం చెప్పిండ్రే మరి ఇవాళ 30 రూపాయలు వయసులలో అదనంగా చెల్లించడం వల్ల ఇవాళ పిల్లలకు 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనలేని పరిస్థితి పెరుగు ప్యాకెట్ తెచ్చుకోలే ఏమైంది మామ పెరుగు ప్యాకెట్ తెచ్చుకోలే మరి కరెక్ట్ తింటున్నాం ఏం సంగతి అంటే మీ చెల్లె నిన్న నేను 30 రూపాయల వయసులో ఎక్కువ ఖర్చు పెట్టినట్టు ఇవాళ పెరుగు ప్యాకెట్ కూడా కొనేయలేదు ఏం పోతే రోజు ఎప్పుడన్నా కలిసి సాయం పోసేది ఏమి చేయాలయ్యా మీ మా ఆయన తెలియలేదు 30 రూపాయలు తక్కువ తెచ్చింది ఇలా పాల ప్యాకెట్ లేదు నేను చాయ్ తాగలేదు వచ్చిన వాళ్ళు కూడా చాయ్ పోస్తలేను అన్న అంటే ఇంట్లోకి పాలు పెరుగు బంద్ అయినా పొరలకు బిస్కెట్లు లేకుండా మంచిదే బీలర్ అయితే తాగుతున్నారట సర్కారు సందుకాన నింపుతున్నారట యావరేజ్ గా తీసుకుంటే నెలకు ఒక 6,000 రూపాయలు మీ ప్రభుత్వానికి ఆదాయం వనరు ప్రతి పౌరుడు మద్యము తాగే పౌరుడు నెలకు 6,000 చదివిస్తురట వయసులల్లా మరి గిన్ని బాధలు కడుపులో తీసుకొని ఎవరెందుకు బయటకు వస్తలేరే నువ్వు ఒక్కనివే ధైర్యం చేసినావు లేకుంటే ఆ ధర్నా చౌక్ రమ్మన్నా వస్తారు కాకపోతే ఇక ఇంట్లో వాళ్ళ ఆడోళ్ళకి మళ్ళీ ఇక నువ్వు చేస్తుండే సొక్కటి పని అని చెప్పి ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఆడిపోయి ఆడ దరఖాస్తు ఇచ్చి ఇంకా చెప్పుకుంటున్నావయ్యా అని చెప్పేసి ఏడ తిరుగుతారు అని చెప్పేసి ఏడ సిగ్గుపోతుందో అని చెప్పేసి మోమాటానికి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు ఈ వార్త చూసినాక చాలా మంది జమ అయ్యి తాగేటోళ్ళ సంఘం ముట్టి నిన్ను పెప్పని చేస్తుండొచ్చు తీయన్న ఇక ఉత్తమ కస్టమర్లు అందరి తరపున అన్న డిమాండ్ ఏంటంటే 100 రూపాయలకే బీర్ వచ్చేటట్టుగా సరసమైన ధరలకు ఇవ్వాలి ఒక గల్ల 100కి ఇవ్వకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఉన్నాయి జెడ్పీటీస్ ఉన్నాయి ఎంపీటీస్ ఉన్నాయి అరే పెద్ద పిల్లానే ఉన్నది ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తే పక్కా పట్టించుకుంటారు అంటారు మరి బీలర్ రేట్ల సంగతి ఏం చేస్తారో గానీ తాగేటోళ్ళ కోసం ఎవ్వరు చేయని పనిని రామచంద్రారెడ్డి అన్న చేస్తున్నందుకు అన్నకు సుక్కకు చీర్చి చెప్తుండొచ్చు పో